కార్తీక మాసం పూర్తి అయిపోయిన తర్వాత మార్గశిర మాసం వస్తుంది. మార్గశిర మాసాన్ని గురించి భగవానుడు స్వయంగా నా స్వరూపమేనని చెప్తాడు భగవద్గీతలో. మాసములలో మార్గశిర మాసమును నేనే అని చెప్తాడు. అంటే ఎందులో అయితే భగవంతుని యొక్క శక్తి ఎక్కువగా ప్రకటమవుతుందో అదంతా నేనే అని చెప్తాడు. ఓవరాల్గా అంతా భగవంతుడే కదా, భగవంతుడి కాందే ఉంటుంది. మళ్ళీ ఇది నేను అని ఎందుకు చెప్పాడు అనంటే అందులో ఇంకా భగవంతుని యొక్క శక్తి ఎక్కువగా ప్రకటమవుతుందన్నమాట. సూర్యోదయం అయింది, సూర్యకిరణాలు ప్రసరించాయి, మట్టి బెడ్డ ఉంది, రాయి ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, వజ్రం ఉంది, అన్నిటి మీద సూర్యకాంతి పడింది. కానీ ఇప్పుడు ఏది బాగా రిఫ్లెక్షన్ ఇస్తుంది? మట్టి బెడ్డ ఏముండదు, రాతి మీద పడింది ఏముండదు. అదే ఇంకేదైనా ఒక వెండి, బంగారం ఆ వస్తువును బట్టి దాని యొక్క రిఫ్లెక్షన్ మారుతూ ఉంటుంది కదా. అది వజ్రం మీద పడితే ఇంకెంత ప్రకాశిస్తుంది. అంటే ఇప్పుడు మట్టి బెడ్డ మీద సూర్యకాంతి తక్కువ పడింది, వజ్రం మీద ఎక్కువ పడింది అని చెప్పగలమా? లేదు కదా. రెండు పక్క పక్కనే ఉన్నాయి, ఒకేసారి సూర్యోదయం అయింది, కాంతి పడింది. కానీ అది ఎందుకు అంత ఎక్కువగా అంటే అది ఎక్కువగా సూర్యకాంతిని తీసుకొని ప్రతిబింబించగలిగిన శక్తి దానిలో ఎక్కువ ఉంది, వజ్రంలో ఎక్కువ ఉంది. సూర్యుడు కాంతిలో తేడా ఉందా? సూర్యకాంతి అందరి మీద ప్రసరించింది. అలానే మనకి భగవంతుడు కూడా ఎక్కువగా భగవంతుని యొక్క శక్తి ఎందులో వ్యక్తమవుతుందో అవన్నీ నా స్వరూపం అని చెప్పాడు. తక్కినవి భగవత్ స్వరూపమే, సృష్టి అంతా భగవత్ స్వరూపమే. అంటే అప్పుడు వాటి పట్ల మనం ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి అని. శక్తి ప్రసారంలో తేడా ఉంటుంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే కరెంటు ప్లగ్లో మనం ఒక పుల్ల ముక్క పెట్టామనుకోండి, ఏమవుద్ది? ఏమీ అవదు. పుల్ల ముక్క పెడితే రాగి వైరు పెట్టు, పుల్ల రాగి వైరు రెండు మనం కరెంట్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? విద్యుత్ శక్తి ఎక్కువగా ప్రవహించడానికి ఏది దోహదం చేస్తుంది? మెటీరియల్ రాగి, కాపర్ వైరు కరెంట్ వైర్లో ఉంటుంది కదా. కర్రలోకి అయితే కరెంటు ప్రవహించదు. తేడా ఉందా లేదా ఇప్పుడు? అట్లా అన్నమాట. ఎక్కువగా భగవత్ శక్తిని ప్రతిబింబించగలిగినటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో, ఈ ఋతువులలో ఇది నేను, ఈ మాసములలో ఇది నేను, ఈ వృక్షములలో ఇది నేను, పక్షులలో ఇది నేను అన్నీ చెప్తూ వచ్చాడు. అట్లా మాసములలో మార్గశిర మాసము నేను అన్నాడు. ఆ మార్గశిర మాసంలోనే గీతా జయంతి జరిగింది, మొన్న చేసుకున్నాం. గీతా జయంతి రోజునే మోక్షద ఏకాదశి కూడా. ఆ గీత ఏదైతే భగవానుడు బోధించాడో దానిని మనం తెలుసుకొని, దానిని అవగాహన చేసుకొని, గీత చెప్పిన ప్రకారం మనం నడుచుకునే ప్రయత్నం నెమ్మదిగా ఒకసారిగా రాదు. చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. కనుక ఆ గీతా జయంతి రోజు మోక్షద ఏకాదశి వచ్చింది అంటే అట్లా అనిపించింది మాకు. మోక్షద అంటే ఏమిటి? మోక్షాన్ని ప్రసాదించేది అని మోక్షద అంటే. ఎప్పుడు మోక్షము వస్తుంది? అలానే భగవద్గీతలో కూడా చివరికి వచ్చేటప్పటికి భగవంతుడు ఏ విధంగా అయితే మానవ జన్మను మనం సార్థకత చేసుకొని పరమపదాన్ని చేరుకోవాలో దానికి కావలసినటువంటి వివరణ మొత్తం ఇస్తూ వచ్చాడు. ఆ గీతను మనం తెలుసుకోవాలి అని. అంతేకాకుండా మార్గశిర మాసంలో ఏదైతే ప్రత్యేకించి భగవానుడి ద్వారా జ్ఞాన బోధ అందినదో అందుకు మార్గశిర మాసము నా స్వరూపం అన్నాడా? అంతేకాదు, మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. మార్గశిర మాసంలోనే షోడశ దత్తావతారాలలో 2-3 అవతారాల జయంతులు వస్తాయి ఈ నవరాత్రుల్లోనే మనకి. శుద్ధ పాడ్యమి విధియాలు కూడా ఉన్నట్టున్నాయి, చూడాలి ఒకసారి మళ్ళీ. మార్గశిర పౌర్ణమి విశేషంగా దత్త జయంతి.
అంటే భగవంతుడు శక్తి రూప అవతారాలు కొన్ని ఉంటాయట, జ్ఞానప్రధానమైనటువంటి అవతారాలు కొన్ని ఉంటాయి. ఎట్లా అంటే రామకృష్ణాది అవతారాలు కొన్ని అయితే, దత్తాత్రేయుడు దక్షిణామూర్తి అనేటువంటి అవతారాలు జ్ఞానప్రధానంగా ఉంటాయి, గురుస్వరూపంగా ఉంటాయి. అటువంటి దత్త జననం జరిగింది కూడా మార్గశిర మాసంలోనే కనుక నీకు మానవ జన్మ యొక్క పరమావధి ఏదైతే ఉన్నదో దానిని సాధించడం కోసం నీకు దిశ, మార్గం అంటే దారి కదా, ఆ దారి చూపించేటువంటి మాసమా భగవానుడు స్వయంగా దత్తుడుగా అవతరించి, త్రిమూర్తులు ఎవరికి వాళ్ళు శక్తివంతులే అయితే, త్రిమూర్తులు ఏకమైతే ఇంకా ఎంత శక్తి ఉంటుంది? అటువంటి త్రిమూర్తులు ఏకమైనటువంటి ఆకృతి శ్రీ దత్తాత్రేయుడు. ఆయన అత్రి అనసూయలకు జన్మించినటువంటి రోజు గనక మొన్న మనం ఈ పాదుకలు తీసుకొని పిఠాపురం వెళ్ళాం కదా, ఆ రోజు అనుకోకుండా కాలాగ్ని శమన దత్త జయంతి అయింది. ఆ రోజు గురువు అనుగ్రహం ఉంటే అట్లా జరుగుతుంది. ఏదైనా మన ప్లానింగ్లో ఏం ఉండక్కర్లేదు. మనం ఆయన లెక్కలో ఉంటే ప్లానింగ్ అంతా ఎవరిది ఉంటుంది? మనం ఆయన లెక్కలోకి వెళ్ళిపోతే చాలు, ప్లానింగ్ అంతా ఆయనే చేస్తాడు, ఆయనే స్కెచ్ వేస్తాడు, మనం ఎక్కర్లా. కాలాగ్ని శమన దత్త జయంతి నుంచి మార్గశిర పౌర్ణమికి 9 రోజులు. అనసూయామాత కాలాగ్ని శమనుడిగా దత్త దర్శనం అయితే, నాకు అట్లా అయితే మాతృ వాంఛ పరిపూర్ణం కాదు. మాతృత్వం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది అంటే, నువ్వు నా గర్భవాసం చేస్తే, నిన్ను నా గర్భంలో మోస్తే, అప్పుడు ఆ పురుటు నొప్పులు అనుభవించి ప్రసవిస్తే కదా నాకు తృప్తిగా ఉంటుంది అంటే, కాలాగ్ని శమన దత్తుడు ఆయనలో ప్రవేశించి మార్గశిర పౌర్ణమి రోజు బయటకు వచ్చాట. ఎన్ని రోజులు ఉన్నాడు? 9 రోజులు. ఒక నెలకు ఒక రోజు ఎట్ట సరిపెట్టుకోమ్మా అన్నాడు. మరి 9 నెలలు నన్ను కూడా ఇబ్బంది పెడతావా లోపల అన్నాడు అన్నమాట. అలా ఉంటాయి మరి మహాత్ముల యొక్క జన్మలు. పరాశర మహర్షి ద్వారా సత్యవతీదేవికి వ్యాసుడు సద్యోజాత గర్భంలో జన్మిస్తే పుట్టి పెరిగి పెద్దవాడైపోయి అప్పటికప్పుడే నమస్కారం చేసి, నేను వెళ్తానమ్మా, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తా అన్నట్ట. అప్పటికప్పుడే అంతా అయిపోయింది. ఆయన సంతానాన్ని ప్రసాదించేశాడు. ఈ పట్టపగల సంతానం ఏమిటి అని అంటే, అప్పుడు నీకెందుకు చీకటి క్రియేట్ చేస్తా అన్నాడు. అందుకని వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. వాళ్ళు అట్లా చేశారు కదా అంటే, ఇప్పుడు స్వయంగా భగవంతుడు భూమి మీద జన్మించాల్సిన సమయం ఆసన్నం అయిపోయింది, దానికి తగినటువంటి క్షేత్రం కావాలి. ఇప్పుడు అది దైవ ప్రణాళిక కనుక మనం వాళ్ళతో పోల్చుకోకూడదు. అదేమిటండి అట్లా పరాశర మహర్షి అంటున్నారు, ఆ మహర్షి కూడా సత్యవతిని చూసి ఆమె పట్ల ఆకర్షితుడై నీకు సంతానం ఇచ్చేస్తానని అన్నాడా అంటే, మరి అప్పటికప్పుడు సంతానం కలిగింది కదా, అందుకని మనం ఎట్లా పోల్చుకుంటాం వాళ్ళతోనూ? అలానే దత్త భగవానుడు అనసూయామాత గర్భంలో 9 రోజులనే 9 నెలలుగా భావించి కాలాగ్ని శమనుడు. ఆ రోజున మనం పిఠాపురంలో ఉన్నాం, రాత్రి నర్సీపట్నంలో ఉన్నాం. పగలు పిఠాపురంలో అభిషేకం జరిగింది, రాత్రి అంతా కాలాగ్ని శమన దత్త జయంతి రోజు ఆ పాదుకలు ఎక్కడున్నాయి? పాకలపాటి గురుదేవుల సమాధి మీద ఉన్నాయి రాత్రంతా. భగవంతుడి ప్రణాళిక కాకపోతే అదేమిటి చెప్పండి? ఆ పాదుకలు ఇంకా శక్తివంతం కావాలి కదా. మనకు అంత తపన ఉంటే దానికి ఆయన కూడా సరే అంటాడు. మనలో ఎంత ఉత్సాహం ఉంటే అంతగా ఆయన అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే ఒక్కడుగు నువ్వు వేస్తే నేను 10 అడుగులు వేస్తా అన్నాడు. కానీ ఎవరైనా మనం అడుగు వేయకుండా ఆయన అడుగు వేస్తానలేదు. ఎవరైతే నా గురించి అనన్యంగా చింతన చేస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూస్తా అన్నాడు. కానీ నీ చింతనలో నీవు ఉంటే నేను కాపాడుతాను, నీ యోగక్షేమాలు నావని అనలేదు. ఆ విధంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జననము జరిగినటువంటి మాసము, మానవాళికి మోక్ష పదము, పరమ పదము, కైవల్యము చేరుకోవడానికి త్రోవ మార్గము చూపించడానికి దత్త భగవానుడు జన్మించిన మాసం కాబట్టి మార్గశిర మాసమా? అందున మళ్ళీ ఆ మార్గం కూడా ఏమిటి అంటే, అది నేషనల్ హైవే లాంటిది అన్నమాట. మార్గశీర్షం. మన దేహంలో ఏది ముఖ్యం అంటే ఏం చెప్తాం?
హెడ్ కదా. స్కూల్లో మాస్టర్ ఎవరు, పెద్ద మాస్టర్ ఏమంటాం? హెడ్ మాస్టర్ అని. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ నర్స్, హెడ్ కానిస్టేబుల్ అంటాం. హెడ్ అంటే పెద్ద. అలానే నీకు విశాలమైనటువంటి మార్గశీర్షం, విశాలమైన మార్గం, పరమపదం, మోక్షం పొందటానికి దిశానిర్దేశం చేయడానికి సాక్షాత్తు భగవంతుడు ఈ మాసంలోనే అవతరించాడు. అందుకని మనకు మామూలుగా కర్మవశాత్తు ఈ దేహానికి, ఎవరి దేహానికైనా గత జన్మ కర్మల ఫలాలు అనుభవించడానికి కష్టాల రూపంలో వస్తాయి, అనారోగ్యం రూపంలో వస్తుంది, ఇబ్బందుల రూపంలో వస్తుంది, నష్టం రూపంలో వస్తుంది, యాక్సిడెంటల్ రూపంలో వస్తుంది. ఏ రూపంలో వస్తుందో కర్మ, దాని మానాన అది మనకు ఎప్పుడు రావాలో అప్పుడు అలా వస్తుంది. మామూలుగా అయితే సహజంగా ఆ కర్మ పరిపక్వం అయినప్పుడు, ఆ ఫలం మనకు అందాల్సి వచ్చినప్పుడు దానికి తగినటువంటి ప్రణాళిక అది ప్రకృతి ఏర్పరుస్తుందన్నమాట. హాయిగా ఇంట్లో తన్ని పెట్టుకొని ముసుగు పెట్టుకొని పడుకున్నటువంటి వాడికి బజారుకి వెళ్ళి ఒక రౌండ్ వేసి వద్దాం అనిపించి బండి తీస్తాడు. ఏముంది అక్కడ? ఏం పని ఉందని వెళ్ళామంటే, ఏదన్నా పని మీద వెళ్ళినా పడ్డా అందం, అమ్మ ఏ పని లేదు ఊరికి అట్ట వెళ్ళాలనిపించింది అంటే ఎవరు పిలిచారు? రారా. ఎవరు పిలిచారు? కర్మ పిలుస్తుంది అనమాట. అప్పుడు ఆ కర్మ ఏం చేస్తుంది? వాడి లోపల పడుకున్నావాడిని లే లే దా దా అంటుంది. కర్మ, బుద్ధి కర్మానుసారిణి. అంటే పడుకొని ఉన్నవాడు ఏ పని లేకుండా లేచి వెళ్ళాలని బుద్ధి ఎందుకు పుట్టింది? కర్మ కొద్దీ పుట్టింది. బుద్ధి దేనికి పుడుద్ది? కర్మ కొద్దీ పుడుద్ది. అక్కడ రాసి పెట్టుంటే ఏదో ఏ పని లేకుండా వెళ్ళాలనిపిస్తుంది. కర్మ దానంతటకు అది మనకి అనుభవానికి రావాల్సి వచ్చినప్పుడు ఏ రూపంలో వస్తుందో, ఎలా వస్తుందో మనకు తెలియదు. అలాంటి కర్మలు ఖచ్చితంగా మనకి ఉంటాయిగా, మన ఖాతాలలో ఉంటాయి. ఉంటాయా లేవా? ఉంటాయి కదా. బ్యాంక్ అకౌంట్లో లేదు క్రాఫ్ లోను, అలాంటి లోన్లే ఉంటాయి మన ఖాతాలో, పాపపుణ్యాలు ఉంటాయి. దానంతరకదా అనుభవానికి వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు గనక మానవుడైనటువంటి వాడు బుద్ధిపూర్వకంగా అప్పుడప్పుడు కొన్ని నియమములతో, నిష్ఠతో, కొన్ని వ్రతాలు, కొన్ని దీక్షలు ఎప్పుడైతే ప్రతిఫలము ఆశించకుండా, ఏ కోరిక మొక్కుబడి కాకుండా చేసినట్లయితే అప్పుడేమవుతుంది? ఆ ఉన్నటువంటి పాత కర్మ ఏదైతే ఉన్నదో అది ఏ కష్టం రూపంలోనో నష్టం రూపంలోనో రావాల్సింది ఏమవుతుందంటే ఇక్కడ కష్టపడితే ఖర్చు అవుతుంది. దానంతరకు అది వస్తే పుండు రూపంలో రావచ్చు, దానంతరకు అది వస్తే రోగం రూపంలో రావచ్చు, దానంతరకు అది వస్తే యాక్సిడెంట్ రూపంలో రావచ్చు. ఏదైనా రూపంలో అప్పటికప్పుడు అది పరిపక్వమై పక్వానికి వచ్చి మనకు అనుభవానికి వచ్చినప్పుడు అది అనుకోకుండా వచ్చేస్తాయన్నమాట. యాక్సిడెంటల్గా మన చేతిలో లేకుండా వస్తుంది. అలా కాకుండా మనం అప్పుడప్పుడు కష్టపడాలట, శరీరాన్ని కష్టపెట్టాలి. కర్మ ఎప్పుడో ఏ రూపంలో తరుగుతుంది? కష్టం రూపంలోనే తరుగుతుంది, శ్రమ రూపంలోనే తరుగుతుంది. కనుక అప్పుడప్పుడు మనం ప్రత్యేకించి నైమిత్తిక తిథులను మనం ఉపయోగించుకొని అటువంటి కర్మ ఫలాల నుంచి మనం విముక్తి పొందొచ్చు. మనం ఏదో అనుకున్నాం, మన కోరిక తీరింది, కష్టం తీరింది, మనం ఏదో అనుకున్నది జరిగితే, మనం ఏదో పూజ, వ్రతమో, జపమో, ధ్యానమో, దీక్షో చేస్తానన్నాం అనుకోండి, అది లెక్కల్లోకి రావు. అది మొక్కుబడిగా నువ్వు చేసావు, నువ్వు ఏదో అనుకున్నది అయితే చేస్తానన్నావు, చేసావు. అలా కాదు, కనీసం నేను అప్పుడప్పుడు కొన్ని ఏదో ఒకటి నియమంగా దీక్ష, సేవ, పూజ చేస్తాను అని అన్నప్పుడు ఏం ఆశించి చేస్తున్నావంటే ఏమీ లేదండి, అప్పుడప్పుడు అలా చేస్తే బాగుంటుంది అంతే, చేయాలనిపించి చేస్తున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే వీడు ఏ ప్రతిఫలం ఆశించట్లేదు, ఏ మొక్కుబడికి చేయలేదు గనక వీడు పడ్డ కష్టానికి, శ్రమకి ఏం చేయాలి అంటే ఎంత కష్టపడ్డాడో అంత మేరకు అక్కడున్న కర్మ తరుగుతుంది. అందుకని అప్పుడప్పుడు కనీసం భరద్వాజ మాస్టర్ గారు అంటారు, సంవత్సరానికి 2 సార్లైనా నియమంగా పెట్టుకోండి, ఒక మండలం రోజులు లేదా అర్ధ మండలం రోజులు అంటారు. చెయ్యాలట. మండల దీక్ష అయినా సంవత్సరానికి 2 సార్లు చేస్తే 40 రోజులు 80 రోజులు చేస్తే
మిగిలినటువంటి సమయం అంతా కూడా దానిని బట్టి జాగ్రత్తగా గడపవచ్చు అని. అప్పుడప్పుడు అట్లా ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ కోసం అనమాట. ఇంకా ఆ సమయంలో మనం ఎంత నియమంగా చేయగలిగితే అంత. చన్నీటి స్నానం దీక్ష అన్నప్పుడు ఏముంటుంది? చన్నీటి స్నానం ఉంటుంది, భూసైనం ఉంటుంది, కింద పడుకోవడం ఉంటుంది, సాత్వికమైన ఆహారం భుజించడమే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం సెల్ ఫోన్ యుగంలో ఉన్నాం కాబట్టి సెల్ ఫోన్ అవసరమైనంత వరకే వాడాలి అనే నియమం ప్రధానంగా పెట్టుకోవాలి. ఫోన్ చేయాలంటే చేసుకోవచ్చు, కాల్ వస్తే ఎత్తుకోవచ్చు. లేదు ఇంకా ఏదైనా మనం జాబ్ చేస్తున్నా ఆన్లైన్లో ఫోన్ ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటే ఉపయోగించుకోవచ్చు. ఇంకంతే. టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ మనకి ఇంకా అవసరమైనంత వరకే ఉపయోగించుకోవాలి తప్ప మిగిలినటువంటి విషయం అంటే సాధ్యమైనంత ఎక్కువగా మనం ఏం చేయాలి అయితే జపము, పూజ, ధ్యానము అంటే సాధనలో గడపాలి. అది దీక్ష అంటే. అందులో ఆహార నియమం ఉంటుంది, బ్రహ్మచర్యం పాటించడం ఉంటుంది, అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా మనం నియమబద్ధంగా అప్పుడప్పుడు దీక్ష చేస్తామో అది మనకు లౌకికంగాను ఆధ్యాత్మికంగాను కూడా ఎంతో శ్రేయోదాయకం అవుతుంది. పుట్టినప్పటి నుంచి ఎప్పుడు సుఖాలలోనే భోగాలలోనే మునిగి తేలుతూ ఉన్నాడనుకోండి ఎవరైనా ఒక వ్యక్తి, పరిస్థితుల ప్రభావం వలన తారుమారైపోయింది వాడి జీవితం అనుకోండి, అన్నీ కోల్పోయి సర్వస్వం కోల్పోయి అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది అనుకోండి. లేదు అట్లా ఎందుకు అనుకోవాలండి? ఏదో ఎప్పుడో మనం ఏదో దారిని పోతా ఉన్నాం, ప్రయాణమే పోని మన మంచి కారులో మనం వెళ్తున్నాం, కానీ ఆ కారు ఇబ్బంది అయింది, అక్కడ దగ్గరలో పంచర్ వేసేవాళ్ళు లేడు, హోటల్స్ లేవు, ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామంటే కూడా ఏమీ లేదు, సమయం కూడా చాలా రాత్రి అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? ఎట్లా ఉండాలి అక్కడ? మేము అప్పుడప్పుడు అనండి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాల వేసుకుంటాం, దీక్ష చేస్తాం కదా, మాకు అలవాటే. ఇక్కడైనా పడుకుంటాను. వీడికి అలవాటు దేనికి ఉపయోగపడింది? ఇప్పుడు మాల వేసుకున్నప్పుడు వాడి పడ్డ కష్టం వాడి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒకటి ఎదురైనప్పుడు కూడా లౌకికంగా ఉపయోగపడిందా లేదా? ఏది ఉంటే అదే తింటాం. అది ఉంటేనే నాకు ముద్ద దిగుతుంది, ఇది లేకపోతే నాకు ముద్ద కుదరదు. అన్ని రోజులు అట్లా ఉండవు కదా, అన్ని పరిస్థితులు అట్లా ఉండవు. ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు. ఒకసారి మేము చాపమ్మ అని కర్ణాటక ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి ఒక అవధూత అని చెప్తే వెళ్ళాను దర్శనానికి. మేము వెళ్ళేసరికి అది లాస్ట్ బస్సు, మేము వెళ్ళిందే లాస్ట్ బస్సు, అది వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుంచి బస్సులు లేవు, తిరిగి వెళ్ళటానికి బస్సులు లేవు. ఆవిడ ఒక వరి చేలు ఉన్నాయి అటు ఇటు, రోడ్డుకి అటు ఇటు వరి చేలు కోసేసి ఉన్నాయి. ఆవిడ నడు రోడ్డు మీద కూర్చొని ఉంది, ఒక కుర్చీ, ఒక మంచం, ఒక గుడారం లాగా వేసుకొని. భక్తులు అవి ఇచ్చి ఇవి ఇచ్చి వస్త్రాలు ఇచ్చి అవి ఇచ్చినవన్నీ ఎంత అయిందంటే ఎంత గుట్ట అయింది. బస్సు కూడా రోడ్డు మీద వెళ్దండి, రోడ్డు ఇలా దిగి వెళ్ళాల్సింది, అంత గుట్ట ఉంది అక్కడ. అందరు ఇచ్చినవి ఆవిడ పోగేస్తుంటే గుట్ట పెరిగిపోయి ఒక కర్ర పట్టుకొని గట్టిగా మాట్లాడుతూ ఉంది. మనకేమో తెలియదు కదా, అక్కడ ఏమీ లేవు. ఇక చూడండి, తినడానికి లేవు, పడుకుందామంటే ఏమీ లేదు, ఆ వరిమండలంలోనే కూర్చోవాలి, దోమలు పీకేస్తున్నాయి. అప్పుడు చూడండి అన్ని అనుభవాలు ఇస్తాడనమాట గురువు. చెత్త కాగితాలు పోగేసుకున్నాం, చుట్టూ తిరిగి అట్టపెట్లు, డొక్కులు, సిగరెట్ పెట్లు, ఖాళీవి, ఆ పెట్లు ఈ పెట్లు కాగితాలన్నీ వేసుకొని మంట వేసుకొని దోమలు కొడుతూ ఉంటే, చలి పెడతా ఉంటే, కప్పుకోవడానికి ఏం లేక, తినడానికి ఏం లేక పుస్తకంలో రాసాం. అది మంచి ఎక్స్పీరియన్స్. అందుకని ఏమో ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితి వస్తుందో. ఒక మహాత్ముడు ఉన్నాడండి, ఆయన దర్శనం అయితే చాలు, ఆయన ఆశీస్సులు ఇస్తే చాలు, నీకు సర్వకర్మలు పటాపంచలు అయిపోతాయి, నీ సాధన కూడా చాలా బాగా జరిగిపోతుంది. కానీ మరి ఆయన దర్శనం చేసుకోవాలంటే ఒక వారం రోజులు అయినా వెయిట్ చేస్తే కానీ ఆయన బయటకు రారండి, దర్శనం ఇవ్వరండి.
అక్కడేమో బయట పడుకోవాలండి, కింద పడుకోవాలండి, మంచం ఉండదండి, పరుపు ఉండదండి అన్నారు అనుకోండి, ఏం చేస్తాం? మోక్షం వచ్చే జన్మలో చూసుకుందాం, వారం రోజులు. మా అమ్మ ఒకరోజు కూడా కాదు బాబాయ్, అందరం కలిసి వెళ్దామండి. మేము పక్క ఊర్లో లాడ్జీలో పడుకుంటామండి, ఏసీ రూమ్లో 6x6 మంచం మీద. స్వామి మీరు మట్టుకు వెళ్ళరండి, మేము ఇక్కడ ఉంటాం. అంతేనా? అన్నిటికీ సిద్ధంగా ఉండాలా? అందుకే మహాత్ముల అనుగ్రహము ఆశీస్సులు అంటే అంతటి మహానుభావుడు ఉన్నాడండి అంటే అప్పుడు కూడా మనం సంసిద్ధంగా. అందుకని శరీరానికి అన్నీ అలవాటై ఉండాలట. నేను కేవలం ఇట్లానే ఉంటానంటే కుదరదట. అందుకని అప్పుడప్పుడు మనం ఒక 40 రోజులు మండలం దీక్ష చేసామనుకోండి, ఎట్లాంటి చాలా సాత్వికమైన ఆహారం అలవాటు ఉంది మాకు. మేము ఏడాదికి 2-3 సార్లు మరి దసరా నవరాత్రులు అంటే, దత్త నవరాత్రులు అంటే, కార్తీక మాసం అంటే దీక్ష చేస్తాం కదండి. మాకు అలవాటేనండి, నాకేం బాధలేదండి. శుభ్రంగా పడుకుంటాడు, గురక పెడతాడు. అలాంటి పరిస్థితి వచ్చినా వాడికి అలవాటు ఉంది కదా. అందుకని నీకు మోక్షమో ముక్తి వస్తుంది. తర్వాత సంగతి అయ్యా, ఇప్పుడు నువ్వు మాలధారణ దీక్ష ధారణ చేసినప్పుడు ఏమైంది? అన్ని రకాలుగా అలవాటైంది. చన్నీటి స్నానం అలవాటైంది. మాకు అలవాటేనండి. ఇలా తినడం అలవాటే, ఇలా ఉండడం అలవాటే. ఎక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది. ఈ మంచే ఉండాలి, ఈ పరుపే ఉండాలి, ఇట్లాంటి ఆహారమే ఉండాలి, ఇట్లాంటి వసతే ఉండాలి అని ఫిక్స్ అయ్యామంటే చాలా కష్టం జీవితంలో. దేనికైనా సిద్ధంగా ఉండాలండి. అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు లౌకికంగా మన ఈ దీక్షలు ఉపయోగపడతాయా లేదా? అప్పుడప్పుడు మనకు చూడండి, పర్వదినాలప్పుడు ఈరోజు కోసినవి తినకూడదండి అంటారు. కోసినవి అంటే అయ్యే కాదు, ఇవి కూడా పెద్ద పెద్ద ముక్కలు కాదు, సాఫ్ట్ ముక్కలు. అవి మరీ బాగా కొట్టాలి. అంత బాగా కొట్టే కాదు, చిన్నగా కోసే కూడా తినకూడదు. అప్పుడు ఏం చేస్తాం? వంకాయ కాల్చి పచ్చిపులుసు పెట్టుకుంటాం. కొయ్యకూడదు కదా మరి. అంటే నీకేం నేర్పుతున్నారు దీక్ష ద్వారా? ఎట్లయినా ఉండడము, జీవన శైలి. ఒకే రకంగా ఉంటానంటే కష్టం అవుతుంది. అందుకని ఈ మార్గశిర మాసంలో సాక్షాత్తు భగవానుడు ఇది నా స్వరూపము మార్గశిర మాసం అని చెప్పిన మాసంలో మనం కనీసం ఒక 9 రోజులు దత్త నవరాత్రులు సందర్భంగా దత్త దీక్ష మనం చేసినట్లయితే, అది మనం ఏమీ ఫలితం ఆశించి ఏ కోరికతో కాకుండా నిష్కామంగా చేసినట్లయితే అనేక కర్మలు దహించబడతాయి. మనకి అందులో కష్టమైనటువంటి నియమాలు ఏమీ లేవు కదా. 9 రోజులు మనం సాత్విక ఆహారం తీసుకుంటాము. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా మానటం అలవాటు చేసుకోవాలి. అది ఔషధంగా మాత్రమే అప్పుడప్పుడు వాడితే మనకి ఆరోగ్యంగా పనికి వస్తుంది తప్ప రోజు రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటే అది ఆహారం అయిపోతుంది, ఔషధం అవదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటే నీరుల్లిపైకి కాదమ్మా అది చెప్పిన సామెత, ఎల్లుల్లిపైకి. నువ్వేం చెప్తున్నా? ఆ వెల్లుల్లిపాయ అయినా నువ్వు రోజు తింటే అది మెడికేటెడ్గా నీకు పనిచేయదు, అది ఆహారం అయిపోతుంది, నార్మల్గా సహజం అయిపోతుంది నీకు అది రోజు తింటే. కొబ్బరి చట్నీ చేస్తే అందులో ఎల్లుల్లి, వేరుశనగ గురించి చేస్తే ఎల్లుల్లి, బీరకాయ పచ్చడి చేస్తే వెల్లుల్లి, వెయ్యి తక్కువ. సాధనకు పనికి రాకుండా పోతావు. నువ్వు సాధన చేయాలనుకుంటే మరి ఆహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజసికం అనేది లేకుండా, గర్వం అహంకారం రాకుండా ఉండాలంటే కొంచెం ఆహార నియమం కూడా పాటించాలి. అందుకని ఈ దత్తదీక్షలో మనం ఉల్లి వెల్లుల్లి చింతపండు ఆహార నియమం అంతే. 9 రోజులు పులుపు తినకూడదండి, అప్పుడే డౌటే. నీ బాడ తింటాకే పుట్టావురా, మరి అలవాటు చేసుకోవాలనే కదా. ప్రత్యామ్నాయం ఏమన్నా ఆ నిమ్మకాయ రసం పిండుకో, ఆరోగ్యంగా ఉంటావు, మంచిది. చింతపండు రోగం, పంచచెత్తకాయ తొక్కుంటే వేసుకో, ఆరోగ్యం మంచిదే. జబ్బల్లా ఏమిటి? చింతపండు నిలవ ఉంటుంది కదండి, చింతపండు జబ్బు. పచ్చి చింతకాయ ఉంటే మంచిదే, నిమ్మరసం వాడుకో మంచిదే. ఆహార నియమం అంతే. పారాయణ ఈ సంవత్సరం ఎట్లాగో చాలామంది పారాయణ చేస్తున్నారు కనుక ఎవరు చేసే పారాయణ వాళ్ళు చేసుకోవచ్చు. ఏ పారాయణ చేయలేని వాళ్ళు ఏదో ఒక పారాయణ, గురు చరిత్ర, ఏదో మహనీయుడి చరిత్ర, ఏదో సద్గురువు చరిత్ర పారాయణ చేసుకోవచ్చు.
ఔదంబర దీక్ష అంటారు ప్రత్యేకించి. అప్పుడు ఔదంబర చెట్టు అనేటువంటిది దత్తాత్రేయ స్వామికి నరసింహస్వామికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. దత్తావతారమైన శ్రీగురుడు కూడా వారు నివసించినటువంటిది ఔదంబర్ వృక్షం కిందే కనుక అసలు ఆయన నివసించినటువంటి ఆ ప్రదేశానికి ఔదంబర్ అనే పేరుతో అది ఒక దత్తక్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఈరోజు అక్కడ స్వామి యొక్క మందిరం అవన్నీ ఉన్నాయి. అక్కడ ఔదంబర్, అక్కడ చాతుర్మాస దీక్ష చేశారు స్వామి ఆ మేడు చెట్టు కింద. అందుకని ఆ మేడు చెట్టుతో చేసినటువంటి పూస, ఒకవేళ పూసే లేకపోతే చిన్న పుల్ల ముక్క ఎరగొట్టుకొని అదైనా కట్టుకోమంటారు, కంకణంలాగానో మెడలోనో. దత్త ఔదంబర దీక్ష అంటారు. ఆ 9 రోజులు యథాశక్తి మనం దత్తాత్రేయ స్వామి వారి నామం చేసుకోవడం, పారాయణ చేయడం, పూజ చేసుకోవడం, సాత్వికాహారం భుజించడం, ఇవన్నీ చేసి చివరి రోజు అనఘాష్టమి, పౌర్ణమితో మొదలు పెడితే అష్టమికి ఎన్ని రోజులు అవుతాయి? ఈ అష్టమి అంటే 8, పౌర్ణమి 1, మొత్తం 9 రోజులు అవుతాయి. మార్గశిర బహుళ అష్టమి నాడు అనఘాష్టమి అని పేరు. మార్గశిర బహుళ అష్టమి. ప్రతి నెలలో బహుళ అష్టమికి కూడా అనగా వ్రతం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి అష్టమికి, శుద్ధాష్టమి బహుళాష్టమికి కూడా అనగా వ్రతం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అష్టమి అనఘాష్టమి వ్రతం చేసుకుంటే ఏమవుతుందయ్యా అంటే నీ అష్ట కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క పుత్రులు ఎవరండి అంటే, దత్తాత్రేయ స్వామి వారి యొక్క భార్య ఎవరంటే అనఘాదేవి. అనఘ అనేటువంటి నామం అందరి దేవతలకు ఉంటుంది, అన్ని నామావళిలో ఉంటుంది. అనఘ అనే నామం లేని అష్టోత్తరము సహస్రాలు ఉండవు. అనఘ. అర్జునుణ్ణి కూడా ఒకసారి కృష్ణ భగవానుడు అనఘ అంటాడు, ఆయన్ని కూడా పిలిచాడు అనఘ. ఓ పాపరహితుడా అని అర్థం. అనఘ 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 అంటే ఏమవుతుంది? పాపము దహించుకుపోతుంది. అఘము అంటే పాపము, దానికి వ్యతిరేకం ఆ కలిపితే వ్యతిరేకార్థం అవుతుంది. అఘము అనఘము. అందుకని ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారి భార్య అనఘాంబ. దత్తాత్రేయ స్వామి పేరు అనఘ. అనఘా స్వామి అనఘామాత అంటారు. పాపాలు మనం తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం. అసలు పూర్వజన్మ ఖాతాలో పాపం ఉంటుంది. పాప పుణ్యాల మిశ్రమం ఉంటేనే మానవ జన్మ వస్తుంది. మరలా మనం మళ్ళీ ఇప్పుడు కూడా ఆ పాప పుణ్యాలు చేస్తూ ఉంటాం. పాతవి అనుభవిస్తూ ఉంటాం, కొత్తవి చేస్తూ ఉంటాం. సరే, తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తము ఏమైనా ఉంటుందా, పరిహారం ఏమైనా ఉంటుందా అంటే, ఎవరైతే ఈ నైమిత్తిక తిథులను ఉపయోగించుకుంటారో వాళ్ళకి నిజంగా పశ్చాత్తాపము కలిగి పాపము ఏదైతే ఉన్నదో ఆ పాప శేషం లేకుండా వదిలించుకోవాలి. మళ్ళీ కొత్తగా పాపం చేయకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. రాత్రి వచ్చింది కదా ప్రార్థన, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చెయ్యి, ఫలితం ఉంటుంది. స్వామి నాకు సద్బుద్ధిని ప్రసాదించు, నన్ను సన్మార్గంలో నడిపించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ సత్యము అయితే మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నామో దానిని గుర్తుపెట్టుకునే శక్తిని ఇవ్వమని అడగాలి. నేను తెలుసో తెలియకో ఏమో పాపాలు చేస్తుంటానయ్యా, నీవు అనఘుడవు కనుక నా పాపాన్ని ఖచ్చితంగా నీవే దహించగలవు, అనఘుడవు గనుక. ఆయనకే పాపం ఉంటే మన పాపాన్ని ఆయన భస్మీపటలము చేయలేడు. ఆయన అనఘుడైతేనే మన అఘాన్ని తొలగించగలుగుతాడు గనక ఆయన అనఘుడు. మరి దత్తాత్రేయ స్వామి వారి భార్య అనఘాంబ అయితే దత్తాత్రేయ స్వామికి అనఘాంబ దంపతుల యొక్క సంతానం ఎవరని చెప్పారు? అష్ట సిద్ధులే వారి సంతానం అన్నారు. నీ పాపాలు తొలగించేటువంటిది, అలానే నీకు అన్ని సిద్ధులను ప్రసాదించగలిగినటువంటిది. అష్టసిద్ధులు ఆయన అధీనంలో ఉంటాయి. నీకు అసలు ఏమి కరువు అవుతుంది అప్పుడు?
ఈ మధ్యన ఎవరో మన వీడియో చూసి దత్తభక్తులు ఒకళ్ళు ఫోన్ చేశారు, స్వామి చాలా బాగుంది, ఎవరో చెప్పారు, ఇట్లా వీడియో చూసాము, ఆశ్రమం బాగుంది, కార్యక్రమాలు అంత బాగా చాలా చేస్తున్నారు, వీలైతే రోజు అనగావ్రతం ఆచరిస్తే కనుక ఆశ్రమంలో ఇంకా బాగుంటుందేమో ఆలోచించండి. అంత ఓపిక లేదమ్మా, ఏడాదికి ఒకసారి చేయటకు కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఇంకా రోజు ఒకసారి ఏంటి, మేము ఒక్కసారి చేస్తే ఏడాది చేసినట్టే, నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే, దాన్నే రోజు మా అమ్మ అనుకోమంటే అనుకుంటాం. అంటే స్వామి దానికి చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా చెప్పారండి. గురుచరిత్ర పారాయణ నిరవధికంగా సంవత్సరం పాటు చేయాలని మనం ఒక యజ్ఞం తలపెట్టాం. శ్రీ గురు చరిత్ర పారాయణ యజ్ఞం అయిన తర్వాత అవబృధ స్నానం చేయాలి కదా, ఆ అభిషేక జలం స్నానం చేయాలి. మరి అవబృధ స్నానం అంటే పవిత్ర స్నానం, ఒక గొప్ప కార్యక్రమం, ఒక గొప్ప యజ్ఞం చేసినప్పుడు చివరిలో చేసే పవిత్ర స్నానాన్ని అవబృధ స్నానం అంటారు. మరి పారాయణను కూడా మనం ఏమంటున్నాం, శ్రీ గురు చరిత్ర పారాయణ మహాయజ్ఞము, పారాయణ యజ్ఞం అన్నప్పుడు మరి అది కూడా యజ్ఞమే కదా. ఆ యజ్ఞం అయిన తర్వాత అవబృధ స్నానం చేయాలి. అందుకని శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తున్నాం, సంవత్సరం పాటు ఆ కార్యక్రమం జరుగుతుంది. 25 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 25వ దత్త జయంతి. ఇప్పుడు అంటే అంతకు ముందు కూడా చేసాము, కానీ చదువు మానేశాక చేసింది లెక్క పెడితే ఇది 25వ దత్త జయంతి. 25వ దత్త జయంతి ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి కనుక ఇది రజతోత్సవం, 25వ సంవత్సరం పూర్తవుతుంది కనుక పొరుగురు వాళ్ళంటే వాళ్ళు రావడానికి కష్టం అవుతుంది, ఉండడానికి కష్టం అవుతుంది, వస్తే ఆఖరి రోజు వస్తారేమో. మనకు కనీసం స్థానికులు ఊర్లో వాళ్ళు కనీసం ఒక 25 మంది అయినా ఉంటే 25 సంవత్సరాలకి గుర్తుగా బాగుంటుంది అని మాకు అనిపిస్తుంది. 25 మంది అయినా ఆ మేడి పూసలు ఇచ్చాం కదా లాస్ట్ ఇయర్, ఆ మేడి పూస ఆ ఆకుపచ్చ వస్త్రం అది ఒకసారి తడిపి ఆరవేసుకుంటే, ఆ మేడి పూస ఒకసారి పాలతో కడిగి శుద్ధి చేసుకుంటే, శనివారం పౌర్ణమి అయింది, శనివారం సాయంకాలం నుంచి పౌర్ణమి వచ్చింది, ఆదివారం సాయంత్రం దాకా ఉంది కనుక శనివారం సాయంత్రం మీరు ఆ వస్త్రం తెచ్చుకోండి, ఒకసారి తడిపి ఆరవేసుకొని వస్త్రం తెచ్చుకొని ఆ మేడు పూస తెచ్చుకోండి. లేదు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత శుద్ధి చేసుకుంటానంటే పాలు అవి తెప్పించి పెడతాము, ఇక్కడైనా శుద్ధి చేసుకోవచ్చు. దీక్షాధారణ ఆ రోజు సాయంత్రం చేసుకుందరు. కానీ వస్తారా? చేతులు ఎత్తండి ఒకసారి, ఎంతమంది వస్తారు? 1 2 3 4 5 6 7 8 9 10 11. లాస్ట్ ఇయర్ 70 మంది అయ్యారు మొత్తం మీద అందరూ కలిపి. ఇంకా చెప్పండి మరి ఎవరైనా చేస్తానంటే కనీసం ఒక 25 మంది అయినా ఉంటే బాగుంటుంది. 9 రోజులే కదా, మనకి 40 రోజులు మండల దీక్ష అంటే కష్టం, ఇది 9 రోజులే కదా. మీరు రోజు ఒక మాల జపం చేసేసుకోండి ఇంట్లో. ఉదయం మీరు స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని ఒక జపమాల జపం చేసుకొని మీ పళ్ళకి వెళ్ళిపోండి. మీరు సాయంకాలం రోజు ఆశ్రమానికి రండి, సరిపోతుంది. ఉదయం ఇంట్లో స్నానం చేసి దీపం వెలిగించుకొని ఒక జపమాల జపం చేసుకొని వెళ్ళిపోండి పనికి, మళ్ళీ సాయంత్రం ఆశ్రమానికి వస్తే సరిపోతుంది. సాయంత్రం ఎలాగో మనకి సత్సంగం ఉంటుంది, పల్లకి సేవ ఉంటుంది, అన్ని కార్యక్రమాల్లో ఇక్కడ పాల్గొంటాం కాబట్టి మీరు ప్రత్యేకంగా ఇంటి దగ్గర ఏం చేసుకునే పని లేకుండా సరిపోతుంది. అందుకని సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుంది. ఆది శంకరాచార్య స్వామి వారు దత్తాత్రేయ సహస్రనామం చదువుతున్నప్పుడు అందులో వస్తుంది పంచయోజన విస్తారం అని, నాత్ర సంశయ అని ఒక శ్లోకం వస్తుంది చివరిలో. దత్తనామం ఎక్కడైతే ఉంటుందో దత్తనామము ఉన్న చోట నుండి దాని యొక్క ప్రభావము పంచయోజనాలు విస్తరించి ఉంటుంది అని. పంచయోజనాలు, యోజనం అంటే అంత గూగుల్లో అడగాలి రేపొద్దున. యోజనము అంటే అంత, దానికి ఎంతో లెక్క ఉంటుంది. ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు ఏమో ఉంటుంది దగ్గర అనుకుంటున్నాను, కరెక్ట్గా గుర్తులేదు, చెప్పకూడదు అందుకే. అది శంకరాచార్య స్వామి వారు చెప్పారు స్వయంగా ఆ మాట. దత్తాత్రేయ స్వామి నామం ఎక్కడుంటే అక్కడి నుంచి దాని యొక్క శక్తి పంచయోజనాలు విస్తరించి ఉంటుంది అని. మరి ఇక్కడ రోజు గురుచరిత్ర పారాయణ, దత్త పూజ, పాదుకా పూజ, ఇవన్నీ చేస్తూ ఉంటే, ఈ సత్సంగాలు చేస్తూ ఉంటే స్వయంగా సాక్షాత్తు దత్తాత్రేయుడు ఆ పాదుకల రూపంలో వచ్చి కొలువై ఉన్నట్టు
ఆ పాదుకలు మీరు కనుక పారాయణ చేసినప్పుడు మీకు అభిషేకం చేసుకునే అవకాశం వస్తుంది, పారాయణ పూర్తి అయినప్పుడు. మరి పారాయణ చదవటం రాని వాళ్ళకి ఏమిటండి? మధ్యలో ఏదైనా ఒక వారం, ఈ గురువారం ఎవరైనా నాగా పడతారు కదా, అప్పుడు సేవ చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది, సేవ చేసే వాళ్ళకి. అవి మీరు స్పృశించినప్పుడు చూడండి, మీరు పాదాలు స్వయంగా మామూలుగా పాదాలు ముట్టుకున్న స్పర్శ తగులుతుంది ఆ పాదుకలు ముట్టుకుంటే. మీరు గమనించారా, అనిపించిందా లేదా చూడండి. ఆ పాదాలు మనం ఇట్లా నీళ్లు పోసి మనం ఇట్లా చేత్తో రాస్తున్నప్పుడు నిజంగా పాదాలలాగే ఉన్నాయి. అందుకని భగవంతుని యొక్క ప్రణాళిక, భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఏదైనా సరే అట్లా జరిగిపోతుంది అనడానికి మరొకసారి నిదర్శనగా కాలాగ్ని శమన దత్త జయంతి రోజు పిఠాపురం వెళ్ళే ఏమిటి పాదుకలు. మనం కావాలని కాలాగ్ని శమన దత్త జయంతి అనుకోలేదు కదా. అందుకని అప్పుడు మన మీద పెట్టుకోకుండా గురువు మీద పెట్టుకుంటే అట్టుంటుంది. గురువుతోని, మనతోని కాదు. మనం అనుకుంటాం మనతోని అని, కానీ ఎవరితోని? గురువుతోని. 16 దత్తావతారాలలో జ్ఞానసాగర దత్తావతారము అనేది ఒక అవతారం. జ్ఞానసాగరుడు. ప్రతి దత్తాత్రేయ స్వామి 16 సార్లు వాళ్ళకి దర్శనం ఇవ్వడం, ప్రకటన కావడమే అవతారం అంటే. అక్కడ వాటినే అవతారాలు అంటారు. దత్తాత్రేయ స్వామి జ్ఞానసాగరుడిగా అవతరించిన రోజు ఆ దత్తాత్రేయ స్వామికి ఏం చేయాలి, పూజ విధానం ఏమిటి, నైవేద్యం ఏమిటి, ఆయనకి ప్రత్యేకంగా ఏం సేవ చేయాలని ఉంటుంది 16 అవతారాలకి. ఈరోజు ఈ పరవన్నం నైవేద్యం పెట్టాలి, ఈరోజు 3 అర్ఘ్యాలు ఇవ్వాలి, ఈరోజు దీంతో పూజ చేయాలని ఉంటుంది. అసలు గురువుతో ఎట్లా ఉంటుందో చూడండి. జ్ఞానసాగరుడుగా దత్తావతారానికి ఆయనకి చేయవలసిన సేవ ఏమిటి అంటే మందిర నిర్మాణము విధి. మందిర నిర్మాణము విధి. ఆ జ్ఞానసాగరుడుగా అవతరించినటువంటి దత్తాత్రేయుడు అవతరించిన రోజు కావాలని మనం ముహూర్తం పెట్టలా. కానీ అందులో దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠ జరిగిన రోజు ఏమైంది? జ్ఞానసాగర దత్తావతారము వచ్చిన రోజు ప్రతిష్ఠ జరిగింది. ఆ అవతారానికి చరిత్రలో ఇచ్చిన విధి ఏమిటి? మందిర నిర్మాణమే. మందిర నిర్మాణం అయింది, ఆయన జ్ఞానసాగరుడిగా అవతరించాడు. జ్ఞానసాగరుడు ఎప్పుడు దక్షిణామూర్తిగా ఉంటాడు కాబట్టి అక్కడ ఆయన ఎలా ఉన్నాడు? జ్ఞానం కోరేవాడు ఉత్తరాభిముఖంగా ఉంటాడు గనక ఎప్పుడు గురువు దక్షిణాభిముఖంగా ఉంటాడు కనుక దక్షిణామూర్తి. శివుడే దక్షిణామూర్తి అయ్యాడు. దత్తాత్రేయుడు జ్ఞానస్వరూపం, ఆయన దక్షిణాముఖంగా ఉన్నాడు గనక దక్షిణామూర్తిగా ఉన్నాడు. అందులో ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందంటే జ్ఞానసాగరుడుగా దత్తాత్రేయుడు అవతరించిన రోజు ప్రతిష్ఠ జరిగింది. మందిర విధి. దానికి అనుకోకుండా మందిరం కట్టాం. ఆ మందిరంలో ప్రతిష్ఠ జ్ఞానసాగరుడుగా అవతరించిన రోజు. 3 ప్రతిష్ఠ ముహూర్తాలు 3 మారి వాయిదాలు పడి మూడోసారి సెట్ అయింది. అంటే ఎవరి నిర్ణయం అది? చూసారా, అంత అలా గొప్పగా ఉంటుందండి. ఇవన్నీ మనం పోయాక చెప్పుకుంటే బాగుంటాయి, మనం బతుకున్నప్పుడు గొప్ప అనిపించవు. అది వచ్చింది అసలు లాసు. కానీ ఎవరు ఉపయోగించుకుంటే ఎవరు ఎక్కువ లబ్ధి పొందుతారు, ఎవరు ఎక్కువ ప్రయోజనం పొందుతారు? అలా ఉన్నప్పుడు మనం ఉపయోగించుకుంటే అది ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. తెలిసి తెలియక చేసినటువంటి మనలో ఉండే అఘము పోగొట్టుకోవడానికి అనఘాష్టమికి పూర్తయ్యేలాగా ఈ దత్త ఔదంబర దీక్ష చేయడం ఎంతో శ్రేయస్కరము. ఆకుపచ్చని రంగు ధ్యానానికి అనుకూలంగా ఉంటుందట. అలానే దత్తస్వామి దీక్షకు కూడా ఆకుపచ్చని వస్త్రము అనేటువంటిది పెద్దలు చెప్తారు. 2 సెట్ అయ్యాయి అందులో కూడా. ఎక్కడైతే ప్రతినిత్యము సద్గ్రంథ పారాయణ సత్సంగం జరుగుతుందో అక్కడ ఆధ్యాత్మిక శక్తి మేల్కొంటుంది అన్న భరద్వాజ మాస్టర్ గారి మాటకు ఒక ప్రత్యక్ష తార్కాణంగా, ఒక దత్త క్షేత్రంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టం, చరిత్రలో నిలిచిపోయేటువంటి సన్నివేశం, చరిత్రలో నిలిచిపోయినటువంటి స్థానం ఏమిటది? ఇదే కామైపాలెం దత్తసాయి ఆశ్రమం. చరిత్రలో చెప్పుకోవాలి ఎప్పుడు భవిష్యత్తులో.
పారాయణ సత్సంగాలతో దత్తక్షేత్రం. దత్తాత్రేయ స్వామి ఏదో ఒక అవతారంలో ఎక్కడైనా కొన్ని రోజులు ఉంటే అది దత్తక్షేత్రం మామూలుగా అయితే. ఆయన ఒక చాతుర్మాస దీక్ష చేస్తే ఔదంబర అయింది. ఒక 12 సంవత్సరాలు నివసిస్తే నరసోబావాడి దత్తక్షేత్రం అయింది. 25 సంవత్సరాలు గాణగాపురంలో నివసించారు కనుక అది ఇంకా దత్తక్షేత్రం అనగానే అందరికీ నోటెడ్ ఏంటంటే గాణగాపురం. శ్రీపాదవల్లభులు జన్మించారు గనక పిఠాపురం. ఆయన అంతర్ధానమైన చోటు గనక కురువపురం. శ్రీగురుడు జన్మించారు గనక కరంజ జన్మస్థానం. ఏదో ఒక రకంగా మహాత్ములు లైవ్లో ఎక్కడైనా వాళ్ళు నివసించినప్పుడు అది ఒక క్షేత్రంగా అలరారింది. కానీ ప్రత్యేకించి పారాయణ సత్సంగాలు నిరవధికంగా చేయడం వలన ఒక దత్తక్షేత్రంగా ఎక్కడైనా అయిందా అంటే రుజువు కావాలిగా. అందుకని దాన్ని రుజువు చేయడానికి ఈ స్థానాన్ని ఎన్నుకున్నాడు గురువు. భౌతికంగా గురువు లేకపోయినా, మహాత్ములు ప్రత్యక్షంగా అక్కడ ఏదో నివసించారనేది లేకపోయినా, పారాయణ సత్సంగాలు చేస్తే కూడా భౌతికంగా వారు ఉంటే ఎట్లాంటి ఫలితం వస్తుందో అట్లాంటి ఫలితమే వస్తుంది పారాయణ సత్సంగాలు జరిగే చోట కూడా అన్నదానికి నిదర్శన, తార్కాణము, ఉదాహరణ. అది సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడూ చరిత్ర జరిగేటప్పుడు మామూలుగానే ఉంటుంది, కానీ అది భవిష్యత్తులో చరిత్రగా గొప్పగా ఉంటుంది. జరుగుతున్నప్పుడు గొప్ప అనిపించదు. మామూలుగా మన రొటీన్ లైఫ్లో కూడా చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఒకటి చేసామనుకోండి అయిపోతుంది ఆ రోజు, కానీ తర్వాత అది తలుచుకుంటే ఆ రోజు జరిగిన దానికన్నా తలుచుకున్న రోజు బాగుంటుంది కదా. స్వీట్ మెమరీస్ అంటాం చూసారా. ఏమిటి స్వీట్ మెమరీ అంటే, బాగా వర్షం కురుస్తున్నప్పుడు మంచి కూలింగ్ ఉన్న ఐస్ క్రీమ్ తింటే స్వీట్ మెమరీ. నీ బొంద నీకు అంతే తెలుసు నీకు. అసలే వర్షం, అసలే చలి, ఆ చలిలో ఐస్ క్రీమ్ తినాలట. ఏవో ఉంటాయిలేండి పైశాచిక ఆనందాలు. కానీ చరిత్రలో నిలిచేటువంటి దాని తాలూకు ఏదైతే ఉందో దానికోసం మనం ఎంత చేస్తే అంత అక్కడ మనకి స్థానం ఉండిపోతుంది అన్నమాట. ఎక్కడైనా ఒక క్షేత్రము రూపుదిద్దుకోవడానికి మన వంతు మనం సహకరించి సేవ చేసామనుకోండి, ఆ క్షేత్రం ఉన్నన్ని రోజులు, ఆ క్షేత్రంలో ఆరాధన జరుగుతున్నన్ని రోజులు మనం పోయి ఏ లోకానున్నా, మనం పోయి ఇంకొక జన్మ ఎత్తినా కూడా ఇక్కడ జరిగే దాని ఫలం ఆ జన్మకు కూడా ఇంకొక జన్మ ఎత్తినా కూడా వస్తుందట, పోకుండా వస్తుందట.